నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎన్నికలంటే ఓ పండుగే. ఏ దేశంలో ఎన్నికలు జరిగితే ఆ దేశంలోనే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ప్రభుత్వం మారితే పాలనా విధానం మారుతుంది. కానీ ఆ దేశంలో ఎన్నికలు జరిగితే ప్రపంచమే ప్రభావితం అవుతుంది. అక్కడ పాలకులు మారితే అన్ని దేశాల్లో అంచనాలు మారుతాయి. అక్కడి పాలకులు బలవంతులు కారు, ఆ ప్రాంతమే అత్యంత బలమైనది. ఆ ప్రాంతం పాలకులనే బలవంతులుగా చేస్తుంది. అది ప్రపంచంలోని ఏ మనిషినైనా తన వైపు ఆకర్షిస్తుంది. ప్రాణాలు లెక్క చేయకుండా తన దగ్గరకు చేరుకునేందుకు ఉవ్విళ్ళూరేలా చేస్తుంది. అది ఎవ్వరికీ సొంతం కాదు. అక్కడ ఎవ్వడూ పుట్టలేదు. బతకటానికి వచ్చినోడిదే, బలవంతుడిదే అక్కడ రాజ్యం. ఆ రాజ్యాన్ని చేజెక్కించుకున్న వాడిదే ఈ ప్రపంచం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పేరుకు ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంపై చలాయించేది గుత్తాధిపత్యం. ఇంత సూపర్ పవర్ నేషన్ను ఏలాలి అంటే సూపర్ హ్యూమన్ కావాలి. కానీ ఆ సూపర్ పవర్ సైకలాజికల్ డిజార్డర్ ఉన్న చేతిలోకి వెళితే ఏముంది? పిచ్చోడి చేతిలో రాయి ఉంటుందిగా, సేమ్ అలానే పిచ్చోడి చేతిలో ఉన్న రాయిని ఎటు విసిరేస్తాడంటే ఏం చెప్పగలం? ట్రంప్ చేతిలో ఉన్న పవర్ను ఎలా హ్యాండిల్ చేస్తాడంటే కూడా చెప్పటం కష్టమే. ఇప్పుడు ఆ ట్రంప్ మళ్ళీ వస్తున్నాడు. జనవరి 20న ప్రపంచాన్ని శాసించే ఆ అమెరికా సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు. దేశంలోని జనాల గుండెల్లోనే కాదు, ప్రపంచాధినేతల గుండెల్లో వణుకు పుట్టించబోతున్నాడు. ట్రంప్ ఒక జాతీయవాది. ఆయనకు జాతి ప్రయోజనాలే ముఖ్యం. అమెరికా ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళతారు, ఎంతకైనా దిగజారుతారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఊహించడం కష్టమే. ట్రంప్కు ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో చెప్పడం చాలా కష్టం. ఒక్కోసారి మిత్ర దేశాలనే బెదిరిస్తారు, శత్రు దేశాలను పొగుడుతారు. అమెరికాకు ఏం కావాలో తెలుసుకుని మరీ ఇవ్వాలని చెబుతారు. అడగలేదు కదా, అడిగినప్పుడు ఇద్దాంలే అని అనుకుంటే అంతలోనే బెదిరింపులకు దిగుతారు. మా అవసరం తెలిసి కూడా ఎందుకు ఇవ్వడం లేదని కన్నెర్రజేస్తారు. ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా సడన్గా పాలసీలు ప్రవేశపెట్టడం ట్రంప్ తంతు. ఆ పాలసీల గురించి తెలిసాక కంగు తినడం ఇతరుల వంతు. తీసుకున్న పాలసీకి కట్టుబడి ఉంటారా అంటే అది కూడా చెప్పడం కష్టమే. 300 స్పీడ్తో వెళ్లి సడన్గా యూటర్న్ తీసుకుని మళ్లీ వెనక్కి వచ్చి ఫస్ట్ గేర్ వేసి 100 RPM స్పీడ్తో ముందుకు వెళ్లిపోతారు. ఎందుకు మాటిస్తారో, ఇచ్చిన మాటను ఎందుకు తప్పుతారో ఎవ్వరికీ తెలియదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీళ్లు పల్ల మెరుగు అన్నట్లు ఆ క్షణంలో ట్రంప్కు ఏం తోస్తే అది. అమెరికాకు ఏది మేలనిపిస్తే అది చేసేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ట్రంప్ ఎంత తింగరోడైనా అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తారు. ఆ ధోరణే ఆయన్ను రెండోసారి అధికారంలోకొచ్చేలా చేసింది. అమెరికా ఫస్ట్ అన్న నినాదం మరోసారి ఆయన్ను అందలం ఎక్కించింది. సగటు అమెరికన్ పౌరుడి మదిలో ఏముందో దాన్నే ఎత్తిచూపి ఎన్నికల్లో విజయం సాధించారు. విదేశీయులను ట్రంప్ అయితేనే దేశం నుంచి తరిమేయగలడని అమెరికన్లు ఫిక్స్ అయిపోయారు. సరిహద్దు మరింత పటిష్టమై వలసదారుల దుర్భేద్యంగా దేశం మారేందుకు ట్రంప్ను తీసుకొచ్చి వైట్ హౌస్ పైన కూర్చోబెట్టారు. బైడెన్ హయాంలో మొదలైన యుద్ధాలు ఆగాలంటే ట్రంప్ రావాల్సిందేనని అమెరికన్లు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. రష్యా ఉక్రెయిన్ వార్కు ట్రంప్ అయితేనే చెక్ పెడతారని విశ్వసించారు. తాను అధ్యక్షుడైతే ఒక్కరోజులోనే యుద్ధాన్ని ఆపేస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలు అమెరికన్లను ఆకర్షించాయి. ఐరోపా, మధ్యప్రాచ్యంలోని యుద్ధ మేఘాలు తేలిపోవాలంటే తాను మళ్లీ రావాల్సిందేనని పదే పదే ప్రచారం చేసుకున్నారు ట్రంప్. యుద్ధాల కోసం అమెరికా డాలర్లను ఎందుకు పణంగా పెట్టాలని ప్రశ్నించారు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకొచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం రష్యాలోనే పర్యటించనున్నారు.
దీంతో ట్రంప్ మొదటి విదేశీ పర్యటన రష్యాకు చెలగాటం, ఉక్రెయిన్కు ప్రాణ సంకటంలా తయారైంది. విదేశీయులు సరిహద్దులు దాటకుండా వలసదారులు ఇటు అడుగు పెట్టాలంటే వణుకు పుట్టేలా ఈసారి ట్రంప్ చర్యలు ఉండబోతున్నాయి. మెక్సికో గోడను మరింత పటిష్టం చేసి ఈ వైపు అడుగుపెడితే కాదు, చూస్తేనే పేల్చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అక్రమం, సక్రమం అన్న తేడా లేదు. వలసదారులకు అసలు ప్రవేశమే లేకుండా చేసేందుకు పెద్ద ప్లానింగ్సే చేస్తున్నారు ట్రంప్. ఉద్యోగాలన్నీ స్వదేశీయులకే, ఆ తర్వాతే ఎవరైనా అంటూ గత హయాంలోనే హడలెత్తించిన ట్రంప్ ఇప్పుడు రీలోడెడ్ అంటూ డీపోర్టేషన్ వెపన్కు పదును పెడుతున్నారు. ఇక పన్నుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ట్రంప్ అధికారంలోకొచ్చాక ఏ దేశం పిర్ర మీద ఎలాంటి పన్ను వాత పెడతారో ఇమాజిన్ కూడా చేయలేం. వచ్చే 4 ఏళ్లు డ్రాగన్ కంట్రీకి ట్రంప్ పెట్టే వాతలతో వాచిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్ చేతిలో కర్రును చూసి అటు కెనడాకు, ఇటు భారత్కు ముచ్చెమటలు పడుతున్నాయి. మొత్తంగా 3 ఎజెండాలతో ట్రంప్ ముందుకొస్తూ ముప్పు తిప్పలు పెట్టేందుకు రెడీ అయ్యారు. హ్యాపీ దివాళీ ఆఫ్టర్ 20 అంటూ టారెత్తిస్తున్నారు ట్రంప్. అక్రమ వలసలే డెమోక్రటిక్ పార్టీని అంతమొందించాయంటే నమ్ముతారా? నమ్మక తప్పదు. మెక్సికో నుంచి అమెరికాలోకి రోజుకు లక్షల సంఖ్యలో అక్రమ వలసదారులు అడుగుపెడుతున్నారు. అమెరికాలోని సరిహద్దు రాష్ట్రమైన టెక్సాస్ ఈ వలసదారులతో అట్టుడుకుపోతోంది. ఈ వలసలే అమెరికా ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయి. అక్రమ వలసలపై బైడెన్ సర్కార్ ప్రదర్శించిన ఉదాసీనతే ట్రంప్కు అధికారాన్ని అందించింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే వలసల మార్గం ఏదైనా దాన్ని ట్రంప్ అడ్డుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వలస కార్మికుల కష్టంపై నిర్మించబడిన ఆ దేశం ఇప్పుడు ఆ వలసదారులను ఈసరించుకుంటోంది. స్వదేశంలో బతకలేక భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికాకు వద్దామనుకుంటే సరిహద్దు గోడలు వారిని అడ్డుకుంటున్నాయి. పిల్లాపాపలతో పొట్ట చేతబట్టుకుని అడవుల వెంట సాగుతున్న వాళ్ల పయనం అమెరికా చేరకుండానే ఆగిపోతోంది. ముళ్ల కంచెలు, తుపాకీ గొట్టాలు ఈ వైపుకు రావద్దంటూ హెచ్చరిస్తున్నాయి. అయినా సరే బతుకుపై ఆశలతో రోజు లక్షల మంది అమెరికా చేరుకుంటున్నారు. ఇలాంటి లక్షల మంది ఆశలు ఈ నెల 20తో సమాధి కానున్నాయి. ట్రంప్ రాక అమెరికా అక్రమ వలసదారుల పాలిట శాపంగా మారబోతోంది. మెక్సికన్లు, రేపిస్టులు, నేరస్తులు, డ్రగ్ డీలర్లు. ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి. మెక్సికన్ల అక్రమ వలసల వల్లే అమెరికా ప్రాబల్యాన్ని కోల్పోయిందని అనేకసార్లు పేర్కొన్నారు. అమెరికా తిరిగి ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం కావాలంటే వలసదారులను అడ్డుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు ట్రంప్. ఇందుకోసం ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టగానే జాతీయ అత్యవసర పరిస్థితిని విధించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తెలిపారు. బైడెన్ హయాంలో పెద్ద ఎత్తున అనుమతి లేకుండా దేశంలోకొచ్చిన వారిని అమెరికా నుంచి వారి వారి దేశాలకు తిరిగి పంపేందుకు సైన్యం సహాయం తీసుకుంటానని ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే అమెరికాలో అక్రమ వలసదారుల మాస్ డిపోర్టేషన్ కోసం దేశంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందంటూ ఇటీవల జ్యుడిషియల్ వాచ్ ప్రెసిడెంట్ టామ్ ఫిట్చన్ ట్రూత్ సోషల్లో ఒక పోస్టు పెట్టారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అక్రమ వలసల నిరోధానికి మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టాలని ట్రంప్ భావించారు. అందుకు నిధులివ్వడానికి అమెరికా కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో వాటి కోసం 2019లో ఆయన ఎమర్జెన్సీ విధించారు. రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న ట్రంప్ తన కేబినెట్లో వలసలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తిని తీసుకున్నారు.
ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మాజీ యాక్టింగ్ చీఫ్ టామ్ హోమన్ను తన సరిహద్దు జార్గా ట్రంప్ అభివర్ణించారు. అధికారుల అంచనా ప్రకారం అమెరికాలో 11 మిలియన్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. ట్రంప్ డీపోర్టేషన్ ప్రణాళిక ప్రభావం దాదాపు 20 లక్షల కుటుంబాలపై పడుతుంది. మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలను అడ్డుకోవడానికి అమెరికా సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతోంది. దీనిని వలసదారుల దండయాత్రగా ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో తరచూ అక్రమ వలసదారుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అమెరికాను డెమోక్రాట్లు నాశనం చేస్తున్నారని, ఇమ్మిగ్రేషన్ గణాంకాలు, విధానం గురించి తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. తన ఇమ్మిగ్రేషన్ విధానం గురించి పూర్తిగా వివరించని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మాత్రం బహిష్కరణలను వేగవంతం చేయడానికి 1798 నాటి విదేశీ శత్రువుల చట్టాన్ని అమలు చేస్తామని పదే పదే ప్రతిజ్ఞ చేశారు. మెక్సికో, ఎల్ సాల్వడోర్ ప్రజల తరువాత పెద్ద ఎత్తున అనధికారికంగా అక్కడికి వెళ్తున్నది భారతీయులే. 2021 నాటికే అమెరికాలో అలాంటి భారతీయుల సంఖ్య 7,25,000కు మించిందని అంచనా. అక్కడి మొత్తం ఉద్యోగుల్లో 4.6% వరకు అనధికారికంగా వచ్చిన వారేనని ప్యూ రీసెర్చ్ సెంటర్ లోగడ వెల్లడించింది. శరణార్థులుగా గుర్తించాలంటూ దరఖాస్తు చేసే భారతీయుల సంఖ్య 3 ఏళ్లలోనే 855% మేర పెరిగినట్లు యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డేటా వెల్లడిస్తోంది. ఇక ఆఫ్రికన్లు కూడా అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్లేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. చైనా నుంచి కూడా పెద్ద సంఖ్యలో అమెరికాకు అక్రమ వలసలు సాగుతున్నాయి. ఇక మిడిల్ ఈస్ట్ దేశాలకు, ముఖ్యంగా అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్న దేశాల పౌరులకు అమెరికా అధికారికంగానే శరణార్థులుగా గుర్తించి దేశంలోని ద్వారాలు తెరుస్తోంది. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఈ దేశాలకు కూడా ఎంట్రీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్ను బెదిరించైనా సరే ఈసారి వలసలను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో లక్షల కోట్ల అమెరికన్ డాలర్లను ఖర్చు చేసేందుకు ట్రంప్ వెనకాడరని తెలుస్తోంది. We are going to start the largest mass deportation in the history of our country because we have no choice. It's not sustainable. And we are going to start with violent criminals, and we're going to start then with criminals. And our local police is going to work with us because they know everything about the people. They know their names. They know everything about them. They know their middle name. They know their numbers. And as you know, the other side is trying. Look, for years I wondered, why are they allowing these people to come in at levels like this? It was incredible. And I said 2 reasons. They're either really stupid, and I don't believe they're stupid, because anybody that can cheat in elections like they cheat is not stupid. Or, in the alternative, they have bad motives or they hate our country. And I used to think they hate our country. But lately I've seen where they're trying to sign these people up to vote. And they have to stop. They cannot let illegal immigrants vote in this upcoming election. ఇటు H-1B వీసా వివాదం అవడంతో సక్రమ వలసదారుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. సొంత కోటరీలో H-1Bకు కాస్త మద్దతు ఎక్కువగా ఉండడంతో సైలెంట్గా ఉంటున్నారు ట్రంప్. అయితే ఈ సైలెన్స్ ఆయన గద్దెనెక్కే వరకే ఉంటుందని తెలుస్తోంది. వృత్తి నిపుణులకిచ్చే వీసాలను ట్రంప్ సగానికి సగం తగ్గిస్తారన్న అంచనాలున్నాయి. ఈ అంచనాల నేపథ్యంలోనే అమెరికాలోని కంపెనీలు ఇప్పటికే విదేశీ నిపుణుల నియామక ప్రక్రియల్లో వేగాన్ని తగ్గించాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఇచ్చిన ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. H-1B వీసాదారుల పరిస్థితే ఇలా ఉంటే ఇక విద్యార్థులకు ఇచ్చే F-1 వీసాలకు ట్రంప్ పంగనామం పెడతారన్న అంచనాలున్నాయి. చైనా, భారత్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరికాకు చదువుకునేందుకు వెళ్తున్నారు. చదువు అయిపోయిన తర్వాత వీరికి ఓపీటీ చేసే వీలుంటుంది. ఇది దాదాపు 2 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే ఈ ఓపీటీ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, విద్యార్థులకు ఓపీటీ ఇవ్వకూడదని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లొస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ దృష్టికి ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్ ఓపీటీని ఎత్తేస్తే చదువు అయిపోయిన 3 నెలల్లోనే ఉద్యోగం సంపాదించాల్సి వస్తోంది.
పరిస్థితుల్లో 3 నెలల్లో ఉద్యోగం అంటే బైడెన్ హయాంలో F1 వీసా తెచ్చుకున్నంత ఈజీ కాదంటున్నారు ఇమ్మిగ్రేషన్ నిపుణులు. దీంతో ఇప్పుడు సక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లిన వారు కూడా ట్రంప్ను చూసి వణికిపోతున్నారు. మొత్తంగా ట్రంప్ గద్దెనెక్కగానే వలసల అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారని రిపబ్లికన్ వర్గాలు అంటున్నాయి. ఇక ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే ఆయన తొలి విదేశీ పర్యటన రష్యాలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ రష్యా పర్యటనను ఇప్పటికే ఆయన బృందం ఖరారు చేసింది. అయితే ట్రంప్ రష్యాలో పర్యటిస్తే యుద్ధం ఆగిపోతుందా లేక అలాగే కంటిన్యూ అవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తాను అధ్యక్షుడినైతే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానన్న ట్రంప్ తన మాట నిలబెట్టుకుంటారా? రష్యా ఉక్రెయిన్ మధ్య ట్రంప్ ఎలా రాజీ కుదర్చబోతున్నారు? ఈ రాజీ కోసం ట్రంప్ ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారు? ట్రంప్ దౌత్యం ఎవరికి లాభం, ఎవరికి నష్టం చేకూర్చబోతోంది? ట్రంప్ వైట్ హౌస్లో అడుగు పెట్టిన తర్వాత రష్యాలోనే తొలిసారి పర్యటిస్తారన్న అంచనాలున్నాయి. ట్రంప్ పాలసీల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఉండడంతో ఈ యుద్ధాన్ని ట్రంప్ ఎలా ఆపబోతున్నారన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమవుతున్నాయి. ట్రంప్తో పుతిన్ భేటీ అనంతరం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కొస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో విజయం తర్వాత పుతిన్ ట్రంప్కు మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని వార్తలొచ్చాయి. అయితే దీనిపై రెండు వైపుల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈసారి స్వయంగా పుతిన్తో భేటీపై ట్రంప్ స్పందించారు. ప్రెసిడెంట్ పుతిన్ తనతో భేటీకి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. లక్షల మంది సైనికుల మరణాలకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇటు రష్యా విదేశాంగ శాఖ కూడా స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని, యుద్ధానికి ముగింపు పలికే ఏ చర్చలు జరిపేందుకైనా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. ట్రంప్ ప్రకటన తర్వాత ఆయన బృందం పుతిన్తో భేటీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి ట్రంప్ పుతిన్ భేటీ చారిత్రాత్మక భేటీ కాబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఇప్పటికే డిఫెన్స్ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాకు తన ప్రత్యేక రాయబారిగా నామినేట్ చేసిన కీత్ కెల్లాగ్ సలహాలు ట్రంప్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ఆపడానికి కీత్ కెల్లాగ్ పలు కీలక సూచనలు చేశారు. Конечно, я видел, что же отворачиваться от этого невозможно, тем более, что Соединенные Штаты остаются великой державой с известными возможностями в сфере экономики, безопасности, в сфере военного дела. И США, член Совета Безопасности постоянный, конечно, такое влияние имеет на ситуацию на Украине. Конечно, не безразлично, что там происходит, но это их, собственно, внутреннее дело. Вы знаете, то, что господин Трамп, как кандидат в президенты, заявляет о том, что он готов и хочет остановить войну на Украине, мы к этому относимся. రష్యా యుద్ధాన్ని ఆపాలంటే ఉక్రెయిన్లోని కీలక భూభాగాలను రష్యాకిచ్చే విధంగా ఒప్పిస్తే ఈ యుద్ధానికి ముగింపు పలకవచ్చని కీత్ కెల్లాగ్ ట్రంప్ ముందు ప్రతిపాదనలుంచారు. మరోవైపు ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి భారీ ప్యాకేజీ ప్రకటించాలన్న ప్రతిపాదన కూడా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలు రష్యాకు ఏ మేరకు లాభం చేకూర్చినా ఉక్రెయిన్కు మాత్రం నష్టం చేకూర్చుతాయన్న అంచనాలున్నాయి. కీలక ప్రాంతాలను రష్యాకు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు జెలెన్స్కీ అంగీకారం తెలపరని ప్రచారం జరుగుతోంది. అమెరికా ప్రతిపాదనలకు అంగీకారం తెలపకపోతే గడిచిన 3 ఏళ్లుగా అందిస్తున్న సాయాన్ని నిలిపివేయాలని ట్రంప్కు కీత్ కెల్లాగ్ సూచించారు. అయితే పుతిన్తో ట్రంప్ భేటీ తర్వాత కూడా యుద్ధం ఆగకపోతే ఉక్రెయిన్ యూరప్ దేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్కు యూరప్లోని అనేక దేశాలు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలను అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఫ్రాన్స్ ఉక్రెయిన్కు ఆయుధాలను సరఫరా చేస్తోంది.
అయితే అమెరికా తమ మద్దతును ఉపసంహరించుకుంటే ఫ్రాన్స్ ఎలా వ్యవహరిస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్కు ఆర్థిక సాయాన్ని పెంచారు. ఇటు ఆయుధాలను కూడా భారీగా ఉక్రెయిన్కు పంపిస్తున్నారు. A big part of the problem was Russia for many, many years, long before Putin said you could never have NATO involved with Ukraine. Now, they've said that. That's been like written in stone. And somewhere along the line, Biden said, no, they should be able to join NATO. Well, then Russia has somebody right on their doorstep, and I could understand their feeling about that. But there were a lot of mistakes made in that negotiation. And when I heard the way that Biden was negotiating, I said, you're going to end up in a war. And it turned out to be a very bad war. And it could escalate. That war could escalate to be much worse than it is right now. అమెరికా పంపిస్తున్న ఈ ఆయుధాలతోనే రష్యాను ధీటుగా ఎదుర్కొంటూ వస్తున్న ఉక్రెయిన్ ఆయుధాలతో పాటు ఆర్థిక సాయం నిలిచిపోతే పోరాడడం కష్టమేనన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ట్రంప్ పుతిన్ కంటే తమ వైపే నిలుస్తారన్న ధీమాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యక్తం చేశారు. బైడెన్ లాగా ట్రంప్ కూడా ఉక్రెయిన్కు అండగా ఉంటారని అన్నారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధానికి ఏ విధంగానైనా చెక్ పెట్టి అమెరికా కోల్పోతున్న వేల కోట్ల డాలర్లను ఆదా చేసుకోవాలని చూస్తున్నారని రిపబ్లికన్ పార్టీ వర్గాలంటున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పుతిన్తో మొత్తం 5 సార్లు భేటీ అయ్యారు. వ్యక్తిగతంగా కూడా పుతిన్తో ట్రంప్కు మంచి సంబంధాలున్నాయి. అమెరికా రష్యా మధ్య వ్యూహాత్మక ఆధిపత్య పోరు నడుస్తున్న వ్యక్తిగత అనుబంధాల దృష్ట్యా ట్రంప్ పుతిన్కే మేలు చేస్తారన్న అంచనాలున్నాయి. అయితే ట్రంప్ పుతిన్ భేటీపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాని నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఎక్కడ కలుస్తారన్న చర్చ జరుగుతోంది. అమెరికా రష్యాకు మిత్రదేశంగా ఉంటున్న దేశంలో ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్ల భేటీ ఉంటుందన్న అంచనాలున్నాయి. ఇందులో యూరప్లో స్లోవేకియా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అధ్యక్షుడు పుతిన్తో స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోకు మంచి సంబంధాలున్నాయి. ఇటు అమెరికాతో కూడా స్లోవేకియా మంచి సంబంధాలను నెరుపుతోంది. దీంతో స్లోవేకియాలోనే ఈ భేటీ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. అయితే అమెరికా రష్యాలు భారత్లో చర్చల అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రష్యా అధికార వర్గాలతో సంబంధం ఉన్న చాలా మంది ఈ సమావేశం భారత గడ్డపై విజయవంతమవుతుందని నమ్ముతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా దాని మిత్రపక్షాల ఒత్తిడికి తలగ్గకుండా భారత్ నిష్పాక్షికమైన స్వతంత్ర వైఖరిని అవలంబించింది. భారత వైఖరిపై అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ 2025లో భారత్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా తాను గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్లో పర్యటించారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం స్థానం, దౌత్యపరమైన పాత్ర శాంతి కోసం ఆశలు రేకెత్తించే ఒక ఆదర్శ వేదికగా మారింది. అయితే అధికారికంగా ఇంకా క్రెమ్లిన్ వర్గాలు ఈ అంశాన్ని ధృవీకరించాల్సి ఉంది. మొత్తంగా ట్రంప్ పుతిన్ భేటీ యుద్ధాన్ని ఆపుతాయో లేదో చూడాలి. ట్రంప్ యుద్ధాన్ని ఆపేందుకు పట్టుదలతోనే ఉన్న ఉక్రెయిన్ ట్రంప్ ప్రతిపాదనలకు ఒప్పుకుంటుందా లేదా అన్న ప్రశ్నలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇక ట్రంప్ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో చైనా సహా ప్రపంచంలోని చాలా దేశాలు భయంతో వణికిపోతున్నాయి. ముఖ్యంగా భారత్, కెనడా, బ్రెజిల్ వంటి దేశాల్లో ట్రంప్ వార్కు తెరతీస్తాడన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే పన్నుల అంశంపై ఒక్కో దేశం పేరును ప్రస్తావించిన ట్రంప్ ఏ దేశంపై ఎంత పన్నులు వేస్తామో కూడా వివరించారు. ఇటు పనామా కెనాల్ను ఆక్రమించుకుంటానని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ భూ విస్తరణ కాంక్షతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆ దేశంపై తమ జెండా ఎగురుతున్న మ్యాపుల ఫోటోలను షేర్ చేయడం, డెన్మార్క్ స్వయం ప్రతిపత్తి ప్రదేశమైన గ్రీన్లాండ్, పనామా కాలువను విలీనం చేసుకుంటామని పేర్కొనడం, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఆయా దేశాలు తీవ్ర స్థాయిలో మండిపడగా అగ్రరాజ్యాల మధ్య చిచ్చు మొదలవుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ తలపడని అగ్రదేశాల మధ్య ఇప్పుడు మాటల ఉద్రిక్తత మొదలవుతోందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు నాటోలో భాగస్వామ్య దేశాలే ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడడం పరిస్థితుల్లో తీవ్రతకు నిదర్శనమని చెబుతున్నారు. Long before I even ran, I mean, people have been talking about it for a long time. You have approximately 45,000 people there. People really don't even know if Denmark has any legal right to it. But if they do, they should give it up because we need it for national security. That's for the free world. I'm talking about protecting the free world. You don't even need binoculars. You look outside, you have China ships all over the place. You have Russian ships all over the place. We're not letting that happen. We're not letting it happen. And if Denmark wants to get to a conclusion, but nobody knows if they even have any right, title, or interest. The people are going to probably vote for independence or to come into the United States. But if they did do that, then I would tariff Denmark at a very high level. The Panama Canal is vital to our country. It's being operated by China. China. And we gave the Panama Canal to Panama. We didn't give it to China. And they've abused it. They've abused that gift. It should have never been made, by the way. Giving the Panama Canal is why Jimmy Carter lost the election, in my opinion, more so maybe than the hostages. The hostages were a big deal. ట్రంప్ గతంలో కెనడాతో ఎలాంటి సత్సంబంధాలను కొనసాగించలేదు. 2016 ఎన్నికల సమయంలోనే కెనడా అమెరికా మధ్య గోడ కడతా అని ప్రకటించారు. ఇప్పుడు ఆ దేశంపై ఆర్థిక యుద్ధాన్ని ఇప్పటికే ప్రారంభించారు. కెనడా నుంచి జరిగే దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానన్నారు. నిజానికి కెనడాకు అమెరికా అతిపెద్ద వినియోగదారు. అమెరికాకు సహజ వాయువులు, ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్ ను కెనడా ఎగుమతి చేస్తుంది. వీటిపై 25% టారిఫ్ విధించడం కెనడాకు శరాఘాతం లాంటిదేనని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే ట్రంప్ విలీనంపై కీలక వ్యాఖ్యల ఉధృతిని పెంచారు. ఇటు భారత్ పైనే ట్రంప్ టారిఫ్ వార్కు తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తోందని పదే పదే ప్రస్తావిస్తున్న ట్రంప్ తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తానని పేర్కొన్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై చైనా 200% సుంకం విధిస్తోందని, బ్రెజిల్లో టారిఫ్లు కూడా అలాగే ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మొదటి పదవీ కాలంలోనూ భారత్ను టారిఫ్ కింగ్ అంటూ 2019లో ట్రంప్ అభివర్ణించారు. ఈ క్రమంలోనే భారత్కు జీఎస్పీని రద్దు చేశారు. ఈ హోదా వల్ల భారత మార్కెట్లలోకి సమాన, హేతుబద్ధ సంధానత లభించలేదని అప్పట్లో ఆరోపించారు. ఇక చైనాపై ట్రంప్ విపరీతమైన పన్నులతో విరుచుకుపడి ఆ దేశ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్నారు. చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వ్యాపారం, వలసలకు ప్రతిస్పందనగా చైనా దిగుమతులపై 10% పన్నులను పెంచబోతున్నామని ట్రంప్ అన్నారు. అటువంటి పరిస్థితిలో చైనా నుంచి అమెరికాకు వస్తువులను ఎగుమతి చేయడం ఖరీదుగా మారుతోంది. దీంతో ఈ చైనా వస్తువులను అమెరికాలో విక్రయించాలంటే వాటి రేటు పెంచాల్సి వస్తోంది. ఫలితంగా చైనీస్ వస్తువులు అమ్మకాలు తగ్గిపోయి చైనా విదేశీ నిల్వలు తగ్గిపోతాయన్న అంచనాలు ట్రంప్కున్నాయని తెలుస్తోంది. దీని ప్రభావం చైనా కంపెనీలు, చైనా ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ మొదటి టర్మ్లోనే చైనాపై ఆర్థిక యుద్ధమే ప్రకటించారు. దీంతో చైనా పెద్ద ఎత్తున విదేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు ట్రంప్ అన్ని దేశాలపై పన్నుల భారం మోపేందుకు సిద్ధమవుతూ ఉండడంతో అన్ని దేశాలకు భయం పట్టుకుంది. అయితే ట్రంప్ పన్నుల ప్రభావం తీవ్రమైతే అది అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఇలా ట్రంప్ రాక ప్రపంచంలో కీలక పరిణామాలకు కారణమవుతోంది. అంచనాలే ఇలా ఉంటే ఆయనొచ్చాడంటే పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న భయాలు అప్పుడే ప్రపంచ దేశాల్లో మొదలైపోయాయి.
ఇది ఇవాల్టి ఉన్నది ఉన్నట్లు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.